దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనము. ప్రభునందు ప్రియులారా, పక్షులన్నింటిలో గ్రద్ద ప్రత్యేకమైన పక్షి. దాని యొక్క నిశితమైన చూపు గాని, దాని శక్తి సామర్థ్యాలు గాని విశేషమైనవి. కనుకని పక్షులన్నింటిలోనూ దీనిని రాజు అని సంబోధిస్తుంటారు. ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుడు దేవుని యందు ఉంచినటువంటి భక్తి, విశ్వాసము, నిరీక్షణ వలన వారు దినదినము పొందే ఆశీర్వాదాలు వారిని నూతన ఉజ్జీవముతో ఉత్తేజపరుచుచూ ఉంటుంది అని చెప్పడానికి పక్షిరాజు యొక్క స్థితిని అలంకార మాదిరిగా చూపిస్తున్నాడు. పక్షిరాజు ఎండకు ఎండి మంచు వానకు తడిచిన తన ఏకలను తానే స్వయంగా పెరికేసుకుని నూతనమైన ఏకలను ధరించిన ఆ శక్తిని పొందుకుంటుంది. అలా తాను నూతనత్వంను పొందినప్పుడు అది గాలిలోనికి ఎగిరి వినీలాకాశములో రెక్కలు చాపి విహరిస్తూ ఆనందిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన మనము కూడా అట్టి శక్తిని, ఆరోగ్యమును, ఆయుష్ను, ఆనందమును పొందుతూ తృప్తికరమైన జీవితమును కలిగి ఉంటామని భక్తుడు ఈ మాటలను తెలియచేస్తున్నాడు. భూ ఉపరితలంపై ఎన్ని ఆటంకాలు, అవరోధాలు పక్షిరాజైన గ్రద్దకు ఆటంకకరముగా ఉండినా వాటిని ఎదుర్కొని గగనతలంలోనికి చేరుకొనటమే తన యొక్క దీక్షగా, దీటుగా ప్రయాణాన్ని కొనసాగింపు చేస్తుంది. అలాగా అలయక సాగిపోతూ తనకున్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలతో ఆకాశంలో సురక్షితముగా కొనసాగించబడుతుంది. మనము కూడా అట్టి రీతైనటువంటి పరిస్థితిని దేవుని వలన భయభక్తులతో సంపాదించుకుని సుఖముగాను, క్షేమముగాను, సమాధానమును, సంతృప్తిని కలిగి జీవించడానికి దేవుని ఎడల భక్తి దోహదపడుతుందని చెబుతూ భక్తుడు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 5వ చరణములో, నీ వలన బలమునొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అని కోరహు కుమారులు తెలియపరుస్తున్నమాట. నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ చరణములో మోషే భక్తుడు ఇశ్రాయేలీయులు ఎదుట పాడిన కీర్తనలో ఈ చరణాన్ని ఎలా అంటాడు: యెహోవాయే నా బలం, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను అని చెబుతాడు. ఈ రోజున దేవుని వలన అట్టి బలమును, శక్తిని పొందుకొనుట కొరకు మనము నిరీక్షణతో ముందుకు సాగాలి. ఈ జీవిత యాత్ర పరిపూర్ణమయ్యేంత వరకు మనము దేవుని యందు పరిపూర్ణమైన భక్తిని, విశ్వాసమును, నిరీక్షణ కలిగి జీవించుదాము. దేవుడు మీకు అట్టి బలమును ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. దివ్యమైన నీ మాటల చేత మేము ప్రోత్సాహపరచబడుతున్నాం. నీవిచ్చిన మాట చేత మేము నిరీక్షణ కలిగి నీవు అనుగ్రహించే బలము కొరకు ఎదురు చూచుచున్నాం. ప్రభువా, మా నిరీక్షణకు ఆధారము నీవే. మా బలము, మా శక్తి, మా సమస్తమును నీవై ఉన్నావు ప్రభువా. నీ యందు అట్టి నిరీక్షణ పొందడానికి నీ వాక్యమే మాకు ఆధారమై ఉన్నది. ప్రభువా, మమ్మను బలపరచండి, దినదినము నూతనపరచండి. నూతన శక్తిని, నూతన బలమును, నూతన ఆరోగ్యమును, నూతన ఆశీర్వాదమును మాకు ప్రసాదించండి. మాకిచ్చినటువంటి ప్రతి తలాంతు చేత నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. ఈ ఉదయకాలమున నీ వాక్యమును ఆలకిస్తున్న ప్రతి బిడలకు అట్టి నీ కృపకు పాత్రులుగా అగునట్లు మీ ఆశీర్వాదములు ప్రసాదించండి. ఈరోజు పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలందరికీ మంచి జ్ఞానమును, తెలివిని, వివేచన దయచేయండి. ఆరోగ్యమునియండి. ప్రయాణ రాకపోకలలో క్షేమమును కలిగించండి. పనిపాటలకు వెళుతున్న వారికి క్షేమమును దయచేయండి. నిరుత్సాహపరచబడిన ప్రతి బిడ్డలను ఉజ్జీవింపచేసి నూతనత్వమును వారి జీవితములలో కలగచేయమని యేసయ్య నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడైండునుగాక. ఆమేన్.